హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ఫార్మర్ స్వామి. చూస్తున్నారు కదా, మనమైతే ఆకుకూరలు అలికినాము. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అలికినాము, కనిపిస్తున్నాయి కదా చూడండి. ఇప్పుడు ఇందులో అలికే సెకండ్ ఫేజు. ఇది ఏ విధంగా అలుకుంటారో మీకు క్లియర్గా చూపెడతాను. నేనైతే ఇందులో గంగవాయిల కూర, కొత్తిమీర, మరి కలెగూర అలుకుతున్నాను. పాలకూర అలికాను. అక్కడ కనిపిస్తున్నది చూడు, అది పాలకూర, అక్కడిది గంగవాయిల కూర. ఇప్పుడు చెప్పిన ఆకుకూరలన్నీ ఏ విధంగా అలుకుంటారో మీకు ఈ వీడియోలో అయితే నీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. రూట్ వేటర్తో దున్నుకున్న మడల్లో మనం ఎప్పుడు కానీ సమాంతరంగా 4 మూలలు చేసుకొని వాటిని మడులుగా తయారు చేసి సమాంతరంగా నేర్పుకోవాలి. అలా నేర్పుకోవడం వలన ఏంటంటే విత్తనాలు సమాంతరంగా పడి వాటర్ సమానంగా వెళ్ళి పాలకూర కానీ మన గంగవేల కూర కానీ సమాంతరంగా లేవడానికి ఉంటుంది. నేనైతే ఈ ఒక చిన్న మళ్ళీ 1 కేజీ డిఏపి చల్లడం జరుగుతుంది. డిఏపి చల్లితే మొక్క ఎదుగుదల తొందరగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే గంగవేల కూర చాలా సన్నగా ఉంటాయండి. ఇవి పల్సగా అంటే పల్సగా చల్లుకోవాలి. నేనైతే ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ విత్తనాలను సమాంతరంగా జల్లుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చినాక 5 రోజులకే మనకు చూసారా 2 ఆకుల వరకు అయితే మనకు మొలిచింది. గంగవేల కూర అనేది తొందరగా లేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ గంగవేల కూర విత్తనాలు జల్లిన తర్వాత నేనైతే చేతితో కానీ కాళ్ళతో కానీ ఏ విధంగా అదుముకోలేదు. అలా అదుముకుంటే ఇంకా బాగా లేస్తాయి. కాకపోతే మన కొంచెం బెడ్డలుగా ఉండి పొలం వలన అందులో మధ్యలో పడి మంచిగా సమాంతరంగా లేచినాయి. చూసిరా, నేను అలికింది ఇంకా ఒత్తుగా అయిందండి. మీరు ఇంకా పల్చగా అలుకోవాలి. ఇది ఎండాకాలంలో ఎక్కువగా తింటారు. చూసిరా, 25 రోజుల వరకు అయితే మన తెంపకానికి అయితే వచ్చేసింది. చూస్తున్నారా, ఈ గంగవాయిల కూర ఎంత ఎక్కువ ఎండలు కొడితే అంత మంచిగా లేస్తుంది. ఎందుకంటే ఆకు మందంగా ఉంటుంది. వర్షాలు పడితే మాత్రం గంగవాయిల కూర ఆకు మందంగా ఉంటే పడి చనిపోవడం జరుగుతుంది. మనం 25 రోజుల తర్వాత ఈ విధంగా కట్టలు కానీ మీరు కేజీ, హాఫ్ కేజీ రూపంలో కానీ అమ్ముకోవచ్చు. ఈ గంగవాయిల కూరలో కందిపప్పు, మామిడికాయ వేసి వండుతారండి. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. మటన్ కూడా పనిచేయదు, అంత బాగుంటుంది. ఈ గంగవాయిల కూర 25 నుంచి 30 రోజుల్లో తీసి సేల్ చేసుకొని అమ్ముకోవాలి. లేదంటే మీద పూత వస్తుంది. పూత రావడం వలన ఏంటంటే మనకు ఎక్కువ కొనడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా 25 నుంచి 30 రోజుల్లోపు ఇది ఖచ్చితంగా సేల్ చేసుకోవాలి. గంగవాయిల కూర విత్తనాలు చల్లిన వెంటనే నీళ్లు ఇస్తాం కదా, మరియు 4వ రోజు కూడా ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి. 4వ రోజు ఎందుకు ఇవ్వాలంటే అవి చిన్నగా మొలకలుగా వెళ్తూ ఉంటాయి గంగవాయిల కూర. అప్పుడు ఎండలు కొట్టకుండా వాటర్ ఇస్తే చల్లదనంతో మంచిగా గ్రోతింగ్ అనేది వస్తుంది. లేదంటే చనిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎండలు తగ్గడం వల్ల. ఖచ్చితంగా 1వ రోజు, 4వ రోజు మెయిన్ తడి, ఈ రోజు ఖచ్చితంగా వాటర్ ఇచ్చుకోవాలి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.